రేపు గుడివాడలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష సహకారం అందిస్తుందని, త్రాగునీరు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలకటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. రేపు జరిగే కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కోరారు. అందరికీ నమస్కారం. రేపు అనగా శనివారం మన ప్రీతమ నాయకులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వస్తున్నారు. ఇది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం రేపు రావటం జరుగుతోంది. ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ ప్రభుత్వానికి, అలాగే మన గుడివాడకు కూడా ఒక మంచి అవకాశం. మీకు అందరికీ తెలుసు, అత్యంత క్లిష్టమైన టైంలో రాష్ట్ర ప్రజలు ఏ రోజైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నేనుంటాను అని వచ్చి ఆదుకునే ఏకైక నాయకుడు. అలాగే మనకు కూడా ఆయనకే కాదు, ఆయన ముందుకు రావటమే కాదు, మనం అందరం కూడా కష్టంలో ఉన్నప్పుడు కనపడే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన రేపు గుడివాడ వస్తున్న సందర్భంగా మనం అందరికీ ఆయన ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకి అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనల్ని ప్రోత్సహించుకుంటూ గుడివాడ టౌన్కి కానీ, గుడివాడ నియోజకవర్గానికి కానీ అనేక రకాలుగా ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ మనల్ని ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఆయన్ని మనం గౌరవించుకుంటాం. మనకి ఇది ఒక మంచి అవకాశం. సో తప్పకుండా రేపొద్దున స్టేడియంలో జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ ఇదేనా ఆహ్వానం. రేపు రండి, మన సమస్యలు మనం ఆయనతో చర్చించుకుందాం. అలాగే మనకి గుడివాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన గమనించుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇదే నా ఆహ్వానం కూటమి కార్యకర్తలందరికీ, అలాగే గుడివాడ ప్రజానీకం మొత్తానికి ఇదే నా ఆహ్వానం. తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.